కథలు ఫర్ కిడ్స్కి స్వాగతం. సరే, ఈరోజు మనమొక చాలా మంచి కథ వినబోతున్నాం. అనగనగా ఒక ఊరుండేదట. పచ్చని కొండల మధ్యలో చాలా అందమైన ఇళ్లతో ఉండేది. ఆ ఊర్లో ఉన్నవాళ్లందరూ ఎప్పుడూ నవ్వుతూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ హాయిగా ఉండేవారు. అయితే అదే ఊళ్ళో ఒకాయనుండేవాదన్నమాట. అతని ఇల్లు చూస్తే ఏమంత గొప్పగా ఉండేది కాదు. చాలా సాదాసీదాగా ఉండేదే. ఎందుకంటే అతనికి డబ్బు అంటే ప్రాణం. కాని విచిత్రమేంటంటే ఆ డబ్బు ఖర్చు పెట్టడం అంటే అస్సలు నచ్చేది కాదట. అందుకే ఊళ్ళో అందరూ అతన్ని పిసినారి అని పిలిచేవారు. అతను ఎంత పిసినారి అంటే ఎప్పుడూ కడుపు నిండా తినేవాడు కాదు. బట్టలు చిరిగిపోతే వాటినే మళ్ళీ మళ్ళీ కుట్టుకుని వేసుకునేవాడు. ఇక ఎవరైనా సాయం కావాలని తనింటికొస్తే చాలు, నా దగ్గర ఏమీ లేదమ్మా అని చెప్పి పంపించేసేవాడు. కాని అసలు విషయమేంటంటే అది అబద్ధం. తన ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఒకచోట చాలా డబ్బు దాచుకున్నాడు. రోజూ రాత్రి అందరూ పడుకున్నాక ఆ డబ్బుని బయటకు తీసి చూసుకుని తెగ మురిసిపోయేవాడట. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు ఏమైందంటే ఆకాశమంతా నల్లగా మబ్బులు పొట్టేశాయి. ఆ తర్వాత చూస్తుండగానే హోరున పెద్ద వర్షం మొదలైంది. మొదట చిన్నగా మొదలైనా ఆ వాన అస్సలు తగ్గలేదు. ఇంకా పెద్దదైంది. ఊరి వీధులన్నీ నీటితో నిండిపోయాయి. అప్పుడు ఊళ్ళో వాళ్లందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎత్తైన సురక్షితమైన ప్రదేశాలకి వెళ్లడం మొదలుపెట్టారు. అలా వర్షపు నీరు మెల్లమెల్లగా ఆ పిసినారి ఇంటి ముందు వరకు వచ్చేసింది. ఇంట్లోకి నీళ్లు వస్తుంటే అతనికి చాలా భయమేసింది. కాని ఆ భయం తనకోసం కాదండోయ్, తను ప్రాణం కంటే ఎక్కువగా దాచుకున్న డబ్బు గురించి. అయ్యో, నా డబ్బంతా ఏమైపోతుందో ఏంటో అని మనసులో తెగ కంగారుపడిపోయాడు. అనుకున్నదే తడువుగా పరుగు పరుగున వెళ్ళి డబ్బు దాచిన చోట చూశాడు. కాని అయ్యో, అప్పటికే అక్కడికే నీళ్లు చేరిపోయాయి. అతని డబ్బు కట్టలన్నీ నీళ్లల్లో తడిచి ముద్దగా అయిపోయాయి. కొన్ని నోట్లయితే చిరిగిపోయి పాడైపోయాయి కూడా. పాడైపోయిన తన డబ్బును చూస్తూ ఇంకేమీ చెయ్యలేక అతను అక్కడే నీరసంగా కూలబడిపోయాడు. సరిగ్గా అదే సమయానికి ఎవరో మెల్లగా తలుపు కొట్టారు. తలుపు తీసి చూస్తే అక్కడ ఊరివాళ్లు నిలబడి ఉన్నారు. వాళ్లలో ఒకాయన చాలా ప్రేమగా ఇలా అన్నాడు, చూడు, ఇంట్లో నీళ్లు బాగా వచ్చేస్తున్నాయి. నువ్వేం భయపడకు, మాతో పాటు రా, మేమంతా సురక్షితంగా ఒకచోటున్నాం అని పిలిచారు. ఆ మాటలు వినగానే మన పిసినారికి నోటమాట రాలేదు. చాలా ఆశ్చర్యపోయాడు. మనసులో ఇలా అనుకున్నాడు, అదేంటి, నేను వీళ్లకి ఏనాడూ చిన్న సాయం కూడా చెయ్యలేదు కదా, అయినా కూడా నన్ను కాపాడటానికి వీళ్ళెందుకొచ్చారు అని ఆలోచనలో పడ్డాడు. కాని ఊరివాళ్లవేమీ పట్టించుకోలేదు. వాళ్లు అతన్ని చాలా జాగ్రత్తగా నీళ్లలోంచి నడిపించుకుంటూ వెచ్చగా పొడిగా ఉన్న ఒక ఇంట్లోకి తీసుకెళ్లారు. లోపలికి వెళ్ళాక అతనికి తినడానికి అన్నం, తాగడానికి వేడివేడిగా టీ ఇచ్చారు. ఆ రాత్రి అతనికి అస్సలు నిద్రే పట్టలేదు. చేతిలో ఆ వెచ్చటి టీకప్ పట్టుకుని కిటికీలోంచి బయటపడుతున్న వానని చూస్తూ రోజంతా ఏం జరిగిందా అని ఒకటే ఆలోచన. అతని ఆలోచనల్లో ఒకవైపు నీళ్లలో తడిచిపోయి పనికిరాకుండా పోయిన తన డబ్బు కనబడింది. ఇంకోవైపు తన నుంచి ఏమీ ఆశించకుండా తనకి సాయం చేసిన ఊరివాళ్ల దయగల ముఖాలు కనిపించాయి. అప్పుడే అతనికి ఒక గొప్ప నిజం తెలిసొచ్చింది. అదేంటంటే, నేను ప్రాణములా చూసుకున్న డబ్బు ఈరోజు నన్ను కాపాడలేకపోయింది. కాని నేనెప్పుడూ దూరంగా పెట్టిన ఈ మనుషులే నన్ను ఆదుకున్నారు. అంటే నిజమైన సంపద డబ్బు కాదు, మనుషుల మధ్య ఉండే ప్రేమ, దయ అని అర్థం చేసుకున్నాడు. ఆ క్షణం అతని ముఖంలోకి మొదటిసారిగా ఒక నిజమైన ప్రశాంతమైన చిరునవ్వొచ్చింది. ఇక ఆ మరుసటి రోజు ఉదయం నుండి అతను పూర్తిగా కొత్త మనిషిలా మారిపోయాడు. తన దగ్గర మిగిలిన డబ్బుతో ఊళ్ళో వాళ్లకి ఏ అవసరం వచ్చినా సాయం చేయడం మొదలుపెట్టాడు. పిల్లలకి పళ్ళు, మిఠాయిలు పంచిపెట్టేవాడు. అందరితో కలిసి నవ్వుతూ మాట్లాడుతూ ఎంతో సంతోషంగా ఉండేవాడు. అప్పుడతనికి తెలిసొచ్చింది, పంచుకోవడంలోనే నిజమైన ఆనందముందని. ఆ రోజునుండి అతనికి పిసినారిలా కాదు, ఊరిలో అందరికీ ఇష్టమైన స్నేహితుల్లా బతికాడు. ఎందుకంటే దాచుకున్న సంపద కంటే పంచుకునే మనసే గొప్పది కదా. ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.